నమస్తే, నేను విద్యాసాగర్. సిసిసి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఆడుదాం ఆంధ్ర అవినీతిపై ఎంక్వైరీ కమిటీ వేయాలి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. 120 కోట్ల రూపాయల ప్రజాధనం కొల్లగొట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. రాయచోటి ఘటనలో ఎస్ఐని సస్పెండ్ చేయాలి. విహెచ్పి డిమాండ్. రాజమండ్రిలో భారీ ప్రదర్శన. కలెక్టరేట్లో వినతి పత్రం అందజేత. యువత సమస్యలపై 12న కలెక్టరేట్ దగ్గర ఆందోళన. మాజీ ఎంపీ మార్గాని భారత్. గోదావరి నదీ గర్భంలోని ఇసుక తరలింపులో పెద్దలెవరు? బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోమవీర్రాజు. ఆనందోత్సాహాల్లో పార్టీ శ్రేణులు. ఆడుదాం ఆంధ్ర అవినీతిపై ఎంక్వైరీ కమిటీ వేస్తే అసలు దోషులు ఎవరనేది నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గత వైసీపీ పాలనలో ఆడుదాం ఆంధ్ర అంటూ 120 కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు. సోమవారం అసెంబ్లీలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్ర అవినీతిపై ఎంక్వైరీ కమిటీ వేస్తే అసలు దోషులు ఎవరనేది నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందని అన్నారు. గత ఎన్నికల ముందు వైసీపీ అధ్యక్షుడు అప్పటి సీఎం జగన్ ఆడుదాం ఆంధ్ర అంటూ యువత జీవితాలతో చక్కగా ఆడుకున్నారని విమర్శించారు. ఆడుదాం ఆంధ్ర పేరుతో 120 కోట్ల రూపాయలు వెనకేసుకున్నారని ఆరోపించారు. అప్పటి క్రీడల మంత్రి ఆర్కే రోజా, సాప్ చైర్మన్ సిద్ధార్థరెడ్డి, తాడేపల్లి పెద్దలు కలిసి కోట్లు కొల్లగొట్టారని ధ్వజమెత్తారు. 120 మంది బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించారని, అసలు వారెవరు, ఎక్కడుంటారు, వారిపై వైసీపీ నేతలకు అంత ప్రేమ ఎందుకు, పారితోషికం ఎంత ఇచ్చారనేది కూడా తేల్చాల్సిన డిమాండ్ చేశారు. స్పోర్ట్స్ కిట్లు ఎన్ని కొన్నారు, అవి ఎక్కడ ఉన్నాయి, పేమెంట్ ఎంత చేశారు, ఆ కిట్లు ఏమయ్యాయి అనేది కూడా నిగ్గు తేల్చాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ క్రీడల మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఆడుదాం ఆంధ్ర పేరుతో ప్రజల సొమ్మును కొల్లగొట్టిన వారందరినీ వదలకూడదని, అందుకే ఎంక్వైరీ కమిటీ వేస్తే అన్నీ తేలుతాయని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు. ప్రతి సంవత్సరం పెట్టాలి. ఎన్నికల ముందు, కరెక్ట్గా ఎన్నికల ముందు ఆడుదాం ఆంధ్ర అంటే యువతను ప్రలోభ పెట్టడానికి చేశారు. ఇందాక మా శాసనసభ్యురాలు చెప్పినట్లుగా అఖిల ప్రియ గారు 120 కోట్లు అవినీతి కాదు అధ్యక్ష, అంతకు మించి ఉంది. వివిధ శాఖలు వాళ్ళే ఖర్చు రాసేసుకునేవారు. ప్లేయర్స్ ఎంతమంది వచ్చారు? ఇప్పుడు మీ ద్వారా మంత్రి గారిని కూడా అడుగుతున్నాం, ఎన్ని టీమ్స్ వచ్చినాయి, ఎంతమంది ఆడారు, ఆ లిస్టులు ఏంటి, వాళ్ళకి మెడల్స్ ఇచ్చారంటున్నారు, ఎంతమందికి ఇచ్చారు, ప్రైజ్ మనీ, ఆ పారితోషికం ఏంటి, ఎంత ఇచ్చారు, ఇవన్నీ కూడా తెలియచేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఒక్కటే అడుగుతా ఉన్నాం, ఎంక్వైరీ ఇనిషియేట్ చేసి ఏదైతే ప్రజా సొమ్ముని కొల్లగొట్టారో వాళ్ళపైన కఠినమైన చర్యలు తప్పకుండా తీసుకోవాలని మీ ద్వారా మంత్రి గారిని అడుగుతాం. మోహన్ గారు. అన్నమయ్య జిల్లా రాయచోటి సంఘటనలో స్థానిక ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని విశ్వ హిందూ పరిషత్ జిల్లా శాఖ డిమాండ్ చేస్తుంది. ఈ మేరకు రాజమండ్రిలో భారీ ప్రదర్శన చేశారు. అన్నమయ్య జిల్లా రాయచోటి సంఘటనలో స్థానిక ఎస్ఐ తప్పుడు కేసులు బనాయించడం తగదని విశ్వ హిందూ పరిషత్ జిల్లా శాఖ పేర్కొంది. ఎస్ఐ సక్రమంగా విధులు నిర్వర్తించకపోవడం దారుణమని పేర్కొంది. బాధిత హిందువులపై, హిందూ సంస్థలపై పెట్టిన అక్రమ కేసులు ఉపసంహరించుకోవాలని, తప్పుడు కేసులు పెట్టిన ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలని, ఉత్సవంపై దాడి చేసిన వారిని గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు సోమవారం ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని ఉద్దేశించిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అందజేసింది. తొలుత స్థానిక కోటిపల్లి బస్టాండ్ సెంటర్ నుంచి బైక్ ర్యాలీగా బయలుదేరి కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. రాధా మనోహర్ దాస్ స్వామీజీ, విశ్వ హిందూ పరిషత్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు సత్తి గోవిందరెడ్డి, కార్యవర్గ సభ్యులు గనిరాజు, అనంత్, గీత, వెంకట్, ప్రదీప్, వర్మ, విశ్వ హిందూ పరిషత్ కొవ్వూరు జిల్లా కార్యదర్శి గంగాధరం, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ విభాగ్ సహ కార్యవాహన కామవరపు మోహన్ కృష్ణ, విభాగ్ కార్యకారిణి సభ్యులు వాడ్రేవ్ మాణిక్యాలరావు, సమరత సేవా ఫౌండేషన్ జిల్లా ధర్మ ప్రచారక్ కర్రి శ్రీనివాస్, బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. దాదాపు 300 మంది హాజరయ్యారు. రాయచోట్లో మార్చి 4వ తేదీన జరిగిన వీరభద్రస్వామి ఆలయ పార్వేట్ ఉత్సవం సందర్భంగా భక్తులు ఊరేగింపు చేస్తుండగా దాడి జరిగిందని, అమానుషంగా లాఠీచార్జ్ చేసి అక్రమ కేసులు బనాయించారని విహెచ్పి నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే ఎస్ఐని సస్పెండ్ చేయాలని, హిందువులపై, హిందూ సంస్థపై పెట్టిన కేసులు ఉపసంహరించి బాధ్యులపై చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఇక నుంచి హిందూ వ్యవస్థపై గాని, హిందూ విధానాలపై గాని, హిందువుల జోలుకు గాని ఎవరన్నా వస్తే
అది ఏ సంస్థ కానీ కావచ్చు, పోలీసు వ్యవస్థ కావచ్చు, రాజకీయ వ్యవస్థ కావచ్చు, ఏ వ్యవస్థ గాని హిందువుల జోలికి గాని వస్తే ఇక నుంచి చెప్తా ఉన్నాం, మా హిందువుల యొక్క ఐక్యత ఏ విధంగా ఉంటుందో భవిష్యత్తు రోజుల్లో మీరు చవి చూస్తారని చెప్పి సందర్భంగా మీకు చెప్తా ఉన్నాం. అందరూ బాగా అభిమానిస్తున్నారు, కానీ కొంతమంది పనిగట్టుకుని ఈ దాడులు చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. ఎలాంటి పునరావృతం కాకుండా ఏ ప్రభుత్వం ఉన్నా సరే చర్యలు తీసుకోకపోతే ఇది ఇంకా ఉధృతం అవుతుంది. ఇలాంటి రాజమహేంద్రవరం శ్రీ 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 పాత సోమాలమ్మ అమ్మవారి ఆలయంలో లక్ష పుష్పార్చన సాంప్రదాయ పద్ధతుల్లో నిర్వహించారు. రాజమహేంద్రవరం గ్రామదేవత అయిన శ్రీ 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 పాత సోమాలమ్మ అమ్మవారి ఆలయంలో జాతర మహోత్సవాలలో భాగంగా ఎం హేమలత ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర గానామృతం కళ్యాణ రూపంలో వైభవంగా ఆలపించి కోలాటం నిర్వహించారు. సోమవారం రెండో రోజు అమ్మవారికి ముదునూరి సత్యనారాయణ వర్మ దంపతులు లక్ష పుష్పార్చన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు లలితా పారాయణం, శ్రీ శ్యామలా దండకం ఆలపించారు. గుడా మాజీ చైర్మన్ గన్నికృష్ణ, వారి కుమార్తె స్మిత అమ్మవారిని దర్శించుకోవడానికి విచ్చేశారు. ఆలయ ధర్మకర్త, మాజీ కార్పొరేటర్ గొర్రెల సురేష్, ఆలయ కమిటీ సభ్యులు వారిని ఆలయ మర్యాదలతో స్వాగతించి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం సాలువాతో సత్కరించి అమ్మవారి జ్ఞాపకం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త గొర్రెల సురేష్, ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు ఈ జాతర మహోత్సవాలు 5 రోజుల పాటు జరుగుతాయని, ఈ 5 రోజులు అమ్మవారు 5 అలంకరణలతో భక్తులకు దర్శనమిస్తారని, మొదటి రోజు రాజశ్యామలాదేవిగా, రెండవ రోజు వారాహిమాతగా, మూడవ రోజు ధాన్యలక్ష్మీదేవిగా, 4వ రోజు అష్టలక్ష్మీదేవిగా, 5వ రోజు ఆఖరి రోజు సోమాలమ్మ అమ్మవారిగా భక్తులకు దర్శనమిస్తారని పేర్కొన్నారు. అలాగే ఆలయ ప్రధాన అర్చకులు చంద్రమౌళి గణేష్ బ్రహ్మత్వంలో పూజలు నిర్వహించడం జరుగుతుందని, ధవళేశ్వరం గ్రామానికి చెందిన శంకరమంచి విశ్వనాథ శర్మ ఆధ్వర్యంలో 5 రోజుల పాటు అమ్మవారిని అలంకరణలు చేస్తున్నామన్నారు. 12వ తేదీ బుధవారం ఉదయం సామూహికంగా సౌభాగ్య వ్రతం చేస్తున్నామన్నారు. భక్తులు ముందుగా గోత్రనామాలు ఆలయంలో నమోదు చేయించుకోవాలని కోరారు. చాలా మహిమాన్వితమైన దేవతావిడి. ఇక్కడ గొర్రెల సురేష్ ఆధ్వర్యంలో ఇక్కడ మంచి దేవాలయాన్ని నిర్మించడం కాకుండా చాలా భక్తి శ్రద్ధలతో ప్రతి సంవత్సరం కూడా ఉత్సవాలు చేస్తున్నారు. ఆ అమ్మ అనుగ్రహం రాజమండ్రి ప్రజలకు, ముఖ్యంగా మన గొర్రెల సురేష్ గారి మిత్ర బృందానికి కూడా కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వావలంబ తల్లికి మళ్ళీ ఒకసారి నమస్కారం తెలియజేసుకుంటాం. రాజమండ్రి శ్రీ త్యాగరాజ నారాయణదాస సేవా సమితి ఆధ్వర్యంలో సంగీత వార్షికోత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం గోదావరి తీరాన ఉన్న శ్రీ త్యాగరాజ నారాయణదాస సేవా సమితి ఆధ్వర్యంలో 74వ సంగీత వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 4వ రోజు సాకేత్రాం గాత్ర కచేరీ జరిగింది. వయోలిన్ ఎంఎస్ఎన్ మూర్తి, మృదంగం వంకాయల వెంకటరమణమూర్తి, ఘటం కె హరిబాబు వాయిద్య సహకారంగా అందించారు. ఈ కార్యక్రమం ప్రముఖ న్యాయవాది మద్దూరి శివసుబ్బారావు, మద్దూరి శివరామ శశిభూషణ్ వితరణతో సంగీత కార్యక్రమం నిర్వహించారు. సమితి గౌరవాధ్యక్షులు వాడ్రేవి వెంకటరమణ, చైర్మన్ చింతలూరి సుందర వెంకట్రావు, వైస్ చైర్మన్లు జూపూడి వెంకటరమణారావు, ముత్తంగి బుచ్చిరామయ్య,
ప్రిన్సిపల్ కార్యదర్శి జోస్యుల సరస్వతి, ఫంక్షనల్ కార్యదర్శి వక్కలంక రామచంద్రం, ఎగ్జిక్యూటివ్ కార్యదర్శి విశ్వనాథం భాస్కర్ రామ్, సమితి కోశాధికారి వి కృష్ణకుమారి, సమితి సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, ఫీ రియంబర్స్మెంట్ ఇస్తామన్న కూటమి ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాన్ భరత్రాం ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుకు 1300 కోట్ల రూపాయలు కేటాయించాలి, ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాన్ భరత్రాం ధ్వజమెత్తారు. రాజమండ్రిలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈ నెల 12వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో యువతను భాగస్వామ్యం చేస్తామని చెప్పారు. బడ్జెట్లో యువతకు మండు చేయి చూపారని ఎద్దేవా చేశారు. 20 లక్షల ఉద్యోగాలు ఎక్కడికి పోయాయి అని ప్రశ్నించారు. దావోస్లో ఒక్క ఎంఓయూ కూడా ఎందుకు చేసుకోలేకపోయారని విమర్శించారు. మీ రాజనీతి ఏమైపోయిందని నిలదీశారు. ప్రజలను నమ్మించి మోసం చేయడం కరెక్ట్ కాదన్నారు. చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోను అమలు చేయాల్సిన బాధ్యత బీజేపీ పైన ఉందా లేదా అని పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారంటూ ఈనాడు పేపర్లో చంద్రబాబు గగ్గోలు పెట్టారు. పోలవరం ఎత్తుపై ఇప్పుడు మాట్లాడగలరా అని సవాల్ చేశారు. పూర్తి స్థాయిలో ఎంపీలు ఉన్నా ప్రత్యేక హోదా ఎందుకు అడగరు? పోలవరం గురించి ఎందుకు మాట్లాడరు? విశాఖ స్టీల్ ప్లాంట్కు క్యాప్టివ్ మైన్స్ ఎందుకు కోరడం లేదని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆధ్వర్యంలో పోరాటం జరుపుతామన్నారు. రాజమండ్రి ఈవీఎం ప్రజాప్రతినిధికి పారాచూట్ స్పెల్లింగ్ కూడా రాదని ఎద్దేవా చేశారు. రాజమండ్రి గౌతమి సూపర్ బజార్ స్థలానికి సంబంధించి ముడుపులు తీసుకున్నానని ఆరోపించారు. ఇప్పుడు అక్కడ మీ హయాంలో నిర్మాణం పనులు ఎలా జరుగుతున్నాయి అని ప్రశ్నించారు. పందిరి మహాదేవుడు సత్రానికి సంబంధించిన స్థలాన్ని ఎందుకు అనధికారికంగా ఉపయోగించుకుంటున్నారని మండిపడ్డారు. కోటిలింగాల ఘాట్లో ఎమ్మెల్యే అనుచరులు 80 అడుగులు పైగా గోదావరిలో తవ్వకాలు జరుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు పోలు విజయలక్ష్మి, నక్కా శ్రీనగేష్, నరవ గోపాలకృష్ణ, మార్తిలక్ష్మి, కానుబోయిన సాగర్, ముప్పన ప్రభాకర్, మధ్య అప్పారావు తదితరులు పాల్గొన్నారు. నేను అడుగుతున్నా, మీ అబ్బాయి గురించి ఏ పేటీఎం గాడు మాట్లాడాడు? తీసుకురండి, నేనే జోడించి కొడతా. ఎవరు మాట్లాడారు మీ అబ్బాయి గురించి? నీకు నువ్వే సెల్ఫ్ పబ్లిసిటీ ఇచ్చుకుంటున్నావు. మా అబ్బాయి మంత్రి అని ఇచ్చుకోండి, తప్పేం లేదు, ఇచ్చుకోండి. మీ అబ్బాయి గురించి, నీ కుటుంబం గురించి ఎవరు వచ్చారయ్యా? మీ అబ్బాయి గురించి, చిన్నపిల్లల గురించి మాట్లాడేదానికి ఎవరు ఉంటారు? ఎవరు మాట్లాడతారు? ఇప్పుడు నువ్వు ఏదైనా కామెంట్లు ఉంటే చూపించు, అతన్ని మనమే పట్టుకుందాం, నేనే పట్టుకుంటాను. ఎవడు మాట్లాడాడు? ఎంత అహంకారపూరితమైన మాటలు కనబడతా ఉన్నాయంటే, నా పరిధి దాటితే ఏంటి పరిధి దాటిది? గతంలో చెప్పాను, ఏంటి పరిధి దాటిది? ఏదో ప్రజలు కూడా ఒక్కసారి గమనించాలి. ఇలాంటి 3rd గ్రేడ్ పర్సన్ని ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం అనేది ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం అని నేను చెప్తా ఉన్నా. రాజమండ్రి గౌతమి టేబుల్ టెన్నిస్ అకాడమీ క్రీడాకారుడు త్రిశాల్ రాజ్ కుమార్ని పలువురు ఘనంగా సత్కరించారు. క్రీడాకారులు కష్టపడి ఆడి రాజమండ్రికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని, మీ తల్లిదండ్రులతో పాటు నేను నా సంస్థ ద్వారా ప్రోత్సహించడమే గాక ప్రభుత్వం నుంచి కూడా మీకు తగిన సహాయ సహకారాలు అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. రాజమండ్రి గౌతమి టేబుల్ టెన్నిస్ అకాడమీ క్రీడాకారుడు త్రిశాల్ రాజ్ కుమార్ ఇండోర్లో జరిగిన సబ్ జూనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ టేబుల్ టెన్నిస్ పోటీలలో టీం విభాగంలో గోల్డ్ మెడల్, డబుల్స్ విభాగంలో గోల్డ్ మెడల్, వ్యక్తిగత విభాగంలో బ్రౌంజ్ మెడల్ సాధించిన సందర్భంగా తూర్పుగోదావరి టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అతనికి జరిగిన సత్కార కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విచ్చేశారు. ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఇంత గొప్ప విజయాన్ని సాధించిన త్రిశాల్ రాజ్ కుమార్ మన రాజమండ్రి వాసి అయినందుకు మనందరం గర్వపడాలన్నారు. ఇది స్ఫూర్తిగా తీసుకుని మరింత మంది క్రీడా
క్రీడాకారులు అతనిని మించిన విజయాలు సాధించడానికి ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి మాజీ డిస్ట్రిక్ట్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ ఆకుల వీర్రాజు అధ్యక్షత వహించారు. టౌన్ హాల్ ట్రస్ట్ బోర్డు ప్రెసిడెంట్ మద్దూరి శివసుబ్బారావు పాల్గొని త్రిశాల్ రాజ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు నగదు బహుమతిని అందజేశారు. తూర్పుగోదావరి టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షులు జేవివి అప్పారెడ్డి, కె సత్యనారాయణ, కార్యదర్శి మరియు కోచ్ విటివి సుబ్బారావు అసోసియేషన్ తరపున త్రిశాల్ రాజ్ కుమార్ను సత్కరించి 15,000 రూపాయల చెక్కును బహుమతిగా అందజేశారు. ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు జగన్నాథం వెంకటరెడ్డి, రెడ్డిరాజు, అర్లపల్లి బోస్, మంచాల బాబ్జీ, వివి సుబ్రహ్మణ్యం, కె బుచ్చిరాజు, పివివి సత్యనారాయణరావు, పి సారంగధర్రావు, వరద కిరణ్, త్రిశాల్ రాజ్ కుమార్ తల్లిదండ్రులు సూర్యప్రకాష్, శ్రీమతి శైలజ, రాజ్యలక్ష్మి, ఫల్గున్, శాంతి, నరసారెడ్డి, చంటి, వీరబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ అన్ని స్టేట్స్ నుంచి కూడా ప్లేయర్స్ వచ్చారు. ఆల్మోస్ట్ 8 to 9 స్టేట్స్ నుంచి వచ్చారు. రావడం వల్ల ఏమవుతుందంటే, ఒకటి స్పోర్ట్ ని మనం నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడం ఒకటైతే, మన సుందరమైన నగరం 10 మందికి తెలుస్తుంది. మన కల్చర్ శరత్ ఆ అబ్బాయి కూడా రూట్స్ ఇక్కడ ఉన్న అబ్బాయి. సో ఆ షరత్ ని దాటి నువ్వు వెళ్ళాలని, నిన్ను దాటి ఇంకొక మంది ఇక్కడ ఉన్న వాళ్ళే వెళ్ళాలని ఒకరికొకరు ముఖ్యంగా సుబ్బారావు పేరుని ఎక్కడ వదిలిపెట్టకుండా పిల్లలందరికీ కూడా కోచ్గా అందరికీ కూడా సేవలు అందించి సుబ్బారావు చేస్తున్న టేబుల్ టెన్నిస్ గురించి చేస్తున్న సేవ తక్కువ కాదు. పిల్లలందరినీ కూడా గ్రామీణ పెట్టి రాజమండ్రి నగర కాంగ్రెస్ పార్టీ సమీక్షా సమావేశంలో డీసీసీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వర్రెడ్డి సావిత్రిబాయి పూలేకు వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు. రాజమండ్రి నగర పార్టీ కార్యాలయంలో సావిత్రిబాయి పూలేకు వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా 2 నిమిషాలు మౌనం పాటించారు. తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు టీకే విశ్వేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 12వ తేదీన వైసీపీ నేతలు చేస్తున్న ఆందోళన హాస్యాస్పదంగా ఉందన్నారు. యువత, విద్యార్థులు వైసీపీ హయాంలోనే ఎక్కువ ఇబ్బందులకు గురయ్యారని విమర్శించారు. రెండవసారి జగన్మోహన్ రెడ్డిని ప్రజలు తిరస్కరించడం వల్లనే రాష్ట్రంలో ప్రజలు అంతా క్షేమంగా ఉన్నారని టీకే విశ్వేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాజకీయాల నుంచి వైదొలిగి వ్యాపార లావాదేవీలు చూసుకోవాలని హితవు పలికారు. రాష్ట్ర మంత్రి పి నారాయణ స్పందించి ముందుగా రాజమండ్రి నగరపాలక సంస్థకు ఎన్నికలు నిర్వహించేలా చర్యలు వేగవంతం చేయాలన్నారు. ఎన్నికలు లేకుండా అభివృద్ధి జరగదన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు అబ్దుల్లా షరీఫ్, పట్నాల శ్రీనివాస్, బిల్డర్ బాబీ తదితరులు పాల్గొన్నారు. మరి 950 కోట్లు తీసుకొస్తానంటాడు. మరి చాలా సంతోషం. రాజమండ్రి పుష్కరాలు మీరు బాగా చేస్తారని చెప్పినందుకు సంతోషపడుతున్నాం. ఎందుకంటే పుష్కరాలు బాగా జరగాలంటే కార్పొరేటర్లు ఉండాలి. కనీసం మినిమం జ్ఞానం ఎవరికైనా అది ఆర్గనైజ్ చేసేవాడికి మినిమం జ్ఞానం ఏంటంటే, ఒక ఆర్గనైజేషన్ జరగాలంటే ప్రతి వార్డుకి ఒక రిప్రజెంటేటివ్, ఒక కార్పొరేటర్ ఉండాలి. మరి కార్పొరేషన్ ఎన్నికలు జరిపించకుండా, కార్పొరేటర్ లేకుండా 950 కోట్లు ఖర్చు పెడతాం, 1500 కోట్లు ఖర్చు పెడతాం అంటే ఈ డబ్బంతా ఒక ఎమ్మెల్యే, మున్సిపల్ కమిషనర్ కలిపి దోచేసుకుందామని ప్రయత్నాలకి మీరు సహకరిస్తున్నారా అని చెప్పి ఈ సందర్భం. రాజమండ్రి విక్రమహాల్లో ఘంటసాల మానవ సేవయే మాధవ సేవ సంస్థ ఆధ్వర్యంలో సంగీత విభావరి నిర్వహించారు. రాజమహేంద్రవరం విక్రమహాల్లో ఘంటసాల మానవ సేవయే మాధవ సేవా సంస్థ ఆధ్వర్యంలో సుస్వరాల అభిషేకం పేరిట సినీ సంగీత విభావరి జరిగింది. ఘంటసాల 51వ వర్ధంతిని పురస్కరించుకుని 8 మంది పేద విద్యార్థులకు సైకిళ్లను సంస్థ అధ్యక్షులు యువివి సత్యనారాయణ పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా అదనపు ఎస్పీ ఎన్బిఎం మురళీకృష్ణ, మున్సిపల్ డిఈ అలీ, సినీ యాంకర్ ఏఎస్ ఆనంద్, ఏవి రమణ హాజరయ్యారు. వట్టి గంగాకిషోర్, భవ్య, సూర్యకుమారి, కృష్ణారావు తదితరులు అనంతరం ముఖ్య అతిథులను ఘనంగా సత్కరించారు. Hey,
అప్పటి నుంచి నాకు బాగా దీని మీద అతను గతసాలగా తెలవటం, పరిచయాలు, డిపార్ట్మెంట్లో ఉంటాం. మేము కూడా ఎన్నో పనులు చేస్తుంటాం, కానీ అప్పుడప్పుడు రిలాక్సేషన్కి ఇటువంటివన్నీ మాకు అవసరం. మా కోసం ఇవన్నీ చేశారు. ఆయన మా కోసం చేస్తారంటే మేము ఫీల్ అవుతాం. ఈ జిల్లాలో తాపేశ్వరం కాజా, లేకపోతే కాకినాడ కొత్త కాజా, ఇక్కడ మా గంటసాల సెక్షన్ అండి. వీళ్ళందరూ సుమారుగా 27 లక్షల వరకు మానసిక వికలాంగులకు అయితేనేమి, బ్లైండ్ పీపుల్కి అయితేనేమి, అదేవిధంగా ఒక అమ్మాయి CA చదువుకోవడానికి, ఒక కుర్రాడు ఉన్నత విద్యకి, అలాగే కోవిడ్ సమయంలో కొంతమంది మా బంధువులకే వారికి సుమారుగా 2.5 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. రాజమండ్రిలో ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు దామెర్ల రామారావు జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. గోదావరి పుష్కరాల నాటికి దామెర్ల ఆర్ట్ గ్యాలరీని శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేయాలని పలువురు ప్రభుత్వాన్ని కోరారు. సాంకేతిక విద్యాశాఖ పరిధిలో ఉన్నందున ఆర్ట్ గ్యాలరీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని వారంతా ఆవేదన చెందారు. మాదేటి రాజాజీ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో దామెర్ల ఆర్ట్ గ్యాలరీలో దామెర్ల రామారావు 128వ జయంతి సభలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. సిపి బ్రౌన్ మందిరం నిర్వాహకుడు సన్నిధానం శాస్త్రి అధ్యక్షతన జరిగిన సభలో ప్రముఖ న్యాయవాది మద్దూరి శివసుబ్బారావు దామెర్లకు పుష్పాంజలి ఘటించారు. దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీని చిత్రకారులు పరిరక్షించే బాధ్యత నుంచి ప్రభుత్వం పరిరక్షించే బాధ్యత తీసుకోవాలని మద్దూరి కోరారు. మాదేటి రవిప్రకాష్ మాట్లాడుతూ వరదా వెంకటరత్నం, మాదేటి రాజాజీల చలువతోనే దామెర్ల ఆర్ట్ గ్యాలరీని స్థాపించడమైందని తెలిపారు. దామెర్ల ఆర్ట్ గ్యాలరీ చరిత్రలో నిలిచిపోయే సంస్థ అని మద్దూరి అన్నపూర్ణయ్య సమితి వ్యవస్థాపకుడు బెజవాడ రంగారావు అన్నారు. జి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ చిత్రకారుడు గిరిధర్ గౌడ్ తన పర్యటనలో దామెర్ల ఆర్ట్ గ్యాలరీ దుస్థితిని చూసి చెలించిన తరువాత చిత్రకారులంతా ఏకమవడంతో ఆర్ట్ గ్యాలరీ రూపు మారిందని చెప్పారు. దామెర్ల గీసిన కొన్ని నగ్న చిత్రాలను మానవ దేహ పరిశోధనా చిత్రాలుగా పరిగణించాలని మరో ప్రముఖ చిత్రకారుడు డాక్టర్ ఎన్ఎస్ శర్మ సూచించారు. ప్రముఖ చిత్రకారులు తారా నగేష్ వాష్ టెక్నిక్ డెమాన్స్ట్రేషన్ ఇచ్చారు. పలువురు చిత్రకారుల చిత్రాలతో ఏర్పాటు చేసిన చిత్రకళా గ్రూప్ షోను పలువురు తిలకించారు. చిత్రకారులు NVVS లక్ష్మి, కరణం నూకరాజు, వానపల్లి టి రవికాంత్, వీరభద్రరావు తదితరులు మాట్లాడారు. మనం ఎంతవరకు చేయాలి, మనం చేసిన తర్వాత ప్రభుత్వాన్ని అడుగుదామన్న ఉద్దేశంతో ఈ అస్తవ్యస్తంగా ఉన్న బొమ్మలన్నీ క్లీన్ చేసి ఒక క్రమ పద్ధతిలో పెట్టి దీనికి కావాల్సిన లైటింగ్ అది అంతా ఏర్పాటు చేయడం జరిగింది. మేము గతంలో కందులు దుర్గేష్ గారు మంత్రి గారు అలాగే ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారితో కూడా మాట్లాడడం జరిగింది. దీన్ని కల్చర్ అఫైర్స్ డిపార్ట్మెంట్కి మార్చమని మేము కోరడం. రవిప్రకాష్ ఫ్రెండ్స్ అందరూ కలిపి దీన్ని రీమోడలింగ్ చేసి అందంగా చేశారు. ఎందుకంటే ఇలాంటి మహనీయులు చేసుకునే అదృష్టం మనకి కలిగింది. చాలామంది ఈయన చిన్న వయసులోనే కాలం చేశారు. చిన్న వయసులో కాలం చేసిన వాళ్ళు భగత్ సింగ్ ఒకటి, అల్లూరి సీతారామరాజు గారు, ప్రముఖులందరూ కూడా చిన్న వయసులోనే కాలం చేయడం జరుగుతుంది. వాళ్ళు దేశం ఉన్నంత సేపు వాళ్ళ పేర్లు మరవకుండా ఉంటాయనుకుంటూ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోమవీర్రాజు పేరును పార్టీ అధిష్టానం ప్రకటించడంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం వెల్లివిరుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీజేపీ తరపున సోమవీర్రాజు పేరును అధిష్టానం ఖరారు చేసింది. గతంలో కూడా సోమవీర్రాజు ఎమ్మెల్సీగా పనిచేశారు. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా కూడా ఆయన పనిచేయడం జరిగింది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోమవీర్రాజు పేరును ఖరారు చేసినట్లు బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజుకు ఢిల్లీ నుంచి సమాచారం అందించారు.
గతంలో 2014 నుంచి 2019 మధ్యకాలంలో సోమవీర్రాజు ఎమ్మెల్సీగా అటు ప్రజలకు పార్టీకి చిత్తశుద్ధితో సేవలందించారు. ఆ తరువాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా వ్యవహరించడం జరిగింది. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నేత, సమకాలీన రాజకీయాలపై సమగ్ర అవగాహన, విశేషమైనటువంటి పరిజ్ఞానం ఉన్న నాయకులు సోమవీర్రాజు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఎంతో మనోనిబ్బరంతో పార్టీ కోసమే నిబద్ధతతో పనిచేసే సోమవీర్రాజుకు ఎంతో మంది అభిమానులున్నారు. సోమవీర్రాజు ఆశీస్సులు అందుకుంటే చాలు ఎంతో ఉన్నత పదవుల్లోకి వెడతామని విశ్వసించే అభిమానులు చాలా మంది ఉన్నారు. నిరాడంబరం, పార్టీ పట్ల అభిమానం, అంతకుమించి అధిష్టానానికి విధేయతగా ఉండే కమలదళ నిస్వార్థ సేనాని సోమవీర్రాజును ఉన్నత స్థానంలో చూడాలన్నది గోదావరి పరివాహక ప్రాంతంలో అభిమానుల ఆకాంక్ష. రాజమండ్రి కొత్తపేటలోని శ్యామలాంబ అమ్మవారి ఉగాది జాతర మహోత్సవాలకు రాట ముహూర్తం జరిగింది. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి రాజమండ్రి సోమాలమ్మ తల్లి అని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. కొత్తపేటలోని శ్యామలాంబ అమ్మవారి ఉగాది జాతర మహోత్సవాలకు సోమవారం రాట ముహూర్తం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఆదిరెడ్డి అప్పారావు శ్యామలాంబ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ కమిటీ చైర్మన్ కడియాల వీరభద్రరావు, కమిటీ సభ్యులు పిల్లి శ్యామ్ కుమార్, అట్టాడి రవి, కర్రి సతీష్, రౌతు వాసు, పాలిక సతీష్ తదితరులు ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ రాజమండ్రి సమీప గ్రామాల ప్రజలకు శ్యామలాంబ అమ్మవారిపై భక్తి విశ్వాసాలు ఉన్నాయని, అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు సౌభాగ్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకమని పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధికి, ఉత్సవాల నిర్వహణకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని ఆదిరెడ్డి అప్పారావు హామీ ఇచ్చారు. ఉత్సవ కమిటీ చైర్మన్ కడియాల వీరభద్రరావు మాట్లాడుతూ ఈ ఏడాది కూడా ఘనంగా ఉత్సవాలు నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ నెల 14వ తేదీ నుంచి ఉత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ మాజీ అధ్యక్షులు దండుపాటి సత్యంబాబు, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జిరాంబాబు, రెడ్డిరాజు, నగర ప్రధాన కార్యదర్శి బుడ్డిగరాధ, జనసేన పార్టీ రాజమండ్రి అధ్యక్షులు వైశ్రీను, జిల్లా కార్యదర్శి జమ్మి సత్యనారాయణ, టీడీపీ రాజమండ్రి పార్లమెంట్ మహిళా కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గోపాలపురం జమీందారు గారు దీని నిర్మాణం చేపట్టారట. అప్పటి నుంచి కూడా ముఖ్యంగా చెట్టుబలిజ కమిటీ నుంచి ఈ గుడిని డెవలప్ చేసి ఇప్పుడు ఎంత అంగరంగ వైభవంగా మన ఉగాది రోజుని, ఆ మరుసటి ఉగాది రోజుని అమావాస్య రోజు 2 రోజులు కూడా జనం చాలా బేభత్సంగా వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని ఎంతో ఆనందంగా ఉంటారు. ఆ అమ్మవారి ఆశీస్సుల వల్లనే ఈ రాజమండ్రి సౌభాగ్యంగా ఉందన్న భావం కూడా చాలామందికి ఉంటుంది. కాబట్టి ఆ అమ్మవారి ఉత్సవాలు ఈ సంవత్సరం కూడా చాలా బాగా జరగాలని మేము కోరుకుంటున్నాం. ఏప్రిల్ 6వ తారీఖుని అన్నదానంతో కార్యక్రమాలు ముగుతాయి. అందరూ కూడా చాలా ఆనందంగా చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా వచ్చి అమ్మవారి దర్శనానికి విచ్చేస్తారండి. అదే విధంగా ఉగాది జరిగిన 3వ రోజు అమ్మవారికి ఊరేగింపు జరుగుతుంది. సంబరాలతో పాటు అమ్మవారిని ఊరేగించడం జరుగుతుంది. ఏప్రిల్ 6వ తారీఖు నాడు అమ్మవారికి భారీ అన్న సమాధానంతో కార్యక్రమాలు ముగుస్తాయండి. ముగిసిన తదుపరి కూడా చైత్రమాసం అంతా కూడా ప్రతి మంగళవారం, ఆదివారం కూడా రాజమహేంద్రవరం చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా నైవేద్యాలు అవి తీసుకుని అమ్మవారికి సమర్పించుకుంటూ భక్తులతో కోలాహలంగా ఆలయం అంతా కూడా నిండిపోతూ ఉంటుంది. మీరు అందరూ కూడా అమ్మవారి అన్న సమారాధనలో ఉత్సవాలు అన్నింటిలోని కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అమ్మవారి ఆశీస్సులు పొందవలసి. రాజమండ్రి మార్గాని ఎస్టేట్లో 3 రోజులు బైబిల్ మిషన్ మహాసభల నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 11, 12, 13 తేదీల్లో 3 రోజుల పాటు స్థానిక మార్గాని ఎస్టేట్లో బైబిల్ మిషన్ మహాసభలు నిర్వహిస్తున్నట్లు రెవరెండ్ డాక్టర్ ఎన్కే షారూన్ కుమార్ వెల్లడించారు. స్థానిక మార్గాని ఎస్టేట్లోని మహాసభలు నిర్వహిస్తున్న సభా ప్రాంగణంలో మీడియాతో షారూన్ కుమార్ మాట్లాడారు. దేవదాసు బైబిల్ మిషన్ను రాజమండ్రిలో స్థాపించారని, రాజమండ్రిలో మహాసభలు జరుపుకోవడం పుట్టినింట్లో జరుపుకున్నట్లుగా ఉందన్నారు. ప్రతిరోజు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 6:30 వరకు ఉపదేశాలు ఉంటాయని తెలిపారు.
ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ మార్గాన్ భరత్రామ్ విచ్చేస్తారని, బైబిల్ మిషన్ చెందిన అధికారులు హాజరై ఉపదేశం ఇస్తారని తెలిపారు. శాంతి సమాధానం కొరకు నిర్వహిస్తున్నటువంటి ఈ మహాసభలకు బైబిల్ మిషన్లోని సంఘాల్లోని సంఘజనులు, భక్తులు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ మహాసభల నిర్వహణకు లావెట్ సుదర్శన్ రావు సహకారం అందిస్తున్నారని తెలిపారు. తాను కన్వీనర్గా తన కుమారుడు సుదన్ షారోన్ కో కన్వీనర్గా వ్యవహరించడం జరుగుతోందని తెలిపారు. లావెట్ సుదర్శన్ రావు మాట్లాడుతూ ఈ మహాసభల నిర్వహణలో తాను 40 ఏళ్లుగా రెవరెండ్ సుదర్శన్తో కలిపి పాల్పంచుకుంటున్నానని తెలిపారు. ఈ సమావేశంలో సుదన్ షారోన్, మార్టిన్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహాసభల పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. గౌరవనీయులు శ్రీ మార్గాని భరత్రామ్ గారు ఈ సభలలో వారు ఏకీభవించనై ఉన్నారు. అలాగే బైబిల్ మిషన్ అధికారులైనటువంటి వారు ఈ 3 దినాలు ఈ సభలలో ఉండి ఉపదేశాలు జరిగించనై ఉన్నారు. ప్రజా శ్రేయస్సు కొరకు, అలాగే లోక సంబంధమైన శాంతి కొరకు, సమాధానం కొరకు ఈ సభలో ప్రతి ఏడాది జరిగిస్తూ ఉన్నాం. వారి తండ్రి గారు ఇచ్చిన భారాన్ని, బాధ్యతను ఇది దేవుని పనిగా భావించి ఈ సభ 58వ సభలో అడుగుపెట్టించాం. ఇక్కడ ఈ మార్గాని భరత్ గారి యొక్క సహకారంతో ఈ స్థలం మాకు ఉచితంగా ఇచ్చి ఈ సభలకు వచ్చిన ప్రజలందరికీ కూడా, భక్తులందరికీ కూడా ఉచిత భోజన వసతులు, నీటి వసతులు, ఇక్కడ ఉండడానికి సదుపాయాలు, అలాగే ఉదయం టిఫిన్ ఇవ్వడానికి అన్నీ కూడా ఇక్కడ ఏ లోటు లేకుండా ఈ సభలకు వచ్చిన ప్రజలందరికీ కూడా సదుపాయాలు కల్పించాం. దొళ్లగ్రామం రుక్మిణి సత్యభామ సమేత శ్రీ మదన గోపాలస్వామి వారి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. కడియమణిలోని దొళ్ల గ్రామంలో ప్రాచీనమైన రుక్మిణి సత్యభామ సమేత శ్రీ మదనగోపాల స్వామి ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్టాపన వైభవంగా జరిగింది. గ్రామానికి చెందిన తోకల వంశీయులు నిర్వహించిన ఈ కార్యక్రమం ఆలయ ప్రధాన అర్చకులు కండవిల్లి రాధాకృష్ణమాచార్యుల పర్యవేక్షణ జరిగింది. సూక్త పారాయణ, హోమాలు, క్షీరాదివాసం, పంచశయ్యాదివాసం తదితర పూజా కార్యక్రమాలు జరిగాయి. పలువురు ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారీ అన్నసమారాధన జరిగింది. వంశపారంపర్య అర్చకులుగా మేము ఇక్కడ స్వామివారి యొక్క దివ్యమైన ప్రతిష్ఠా యజ్ఞ మహోత్సవాన్ని 12 మంది ఋత్విజ స్వాములతోటి, అట్లాగే కపిలేశ్వర వాస్తవ్యులు శ్రీమాన్ శ్రీ పెద్దింటి వెంకటలక్ష్మీ నరసింహాచార్య స్వామివారి యొక్క పర్యవేక్షణలో ఈ యజ్ఞ మహోత్సవం యావత్తు కూడా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆడుదాం ఆంధ్ర అవినీతిపై ఎంక్వైరీ కమిటీ వేయాలి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. 120 కోట్ల రూపాయల ప్రజాధనం కొల్లగొట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. రాయచోటి ఘటనలో ఎస్ఐని సస్పెండ్ చేయాలి. విహెచ్పి డిమాండ్. రాజమండ్రిలో భారీ ప్రదర్శన. కలెక్టరేట్లో వినతి పత్రం అందజేత. యువత సమస్యలపై 12న కలెక్టరేట్ దగ్గర ఆందోళన. మాజీ ఎంపీ మార్గాని భారత్. గోదావరి నది గర్భంలోని ఇసుక తరలింపులో పెద్దలెవరు? బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోమవీర్రాజు. ఆనందోత్సాహాల్లో పార్టీ శ్రేణులు. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.